ఈ పై ఇచ్చిన బిట్ ఒక స్టూడెంట్కి వచ్చిన డౌట్ ఇది. ఆఫ్టర్ క్రాసింగ్ బిట్వీన్ టూ ప్లాంట్స్ ద progeny ఆర్ ఫౌండ్ టు బీ మేల్ స్టెరైల్. దిస్ phenomenon ఈజ్ ఫౌండ్ టు బీ maternally inherited and is due to some genes which are present in anandi options nucleus, chloroplast, mitochondria and cytoplasm. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీనింగ్ ఏంటంటే క్రాసింగ్ జరిగింది, రెండు ప్లాంట్స్కి క్రాసింగ్ జరిగింది. క్రాసింగ్ జరిగిన తరువాత ప్రోజనీ వచ్చింది. ఆ ప్రోజనీ మేల్ స్టెరైల్ వచ్చింది. మేల్ స్టెరైల్ రావడం అంటే ఏంటంటే ఇక్కడ బైసెక్షువల్ ప్లాంట్ ఇమాస్కులేషన్ జరిగి మేల్ సరిగ్గా పనిచేయకపోవడం. అంటే బైసెక్షువల్ ప్లాంట్లో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాను సరిగ్గా పనిచేయలేదు, ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాను పనిచేస్తుంది. అంటే ఇటువంటి క్యారెక్టరు మెటర్నల్ నుంచి, మదర్ నుంచి ఇన్హెరిట్ అయింది. అయితే ఈ క్యారెక్టర్ ఇన్హెరిట్ అవ్వడం అనేది ఆ ప్లాంట్లో సెల్లో ఏ సెల్ ఆర్గనిల్లో ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ మైటోకాండ్రియా, యాక్చువల్గా క్లోరోప్లాస్ట్ కూడా. ఎందుకంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లో మనకి ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ప్లాస్మిడ్ రైబోజోమ్తో పాటుగా. సో మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ రెండింటికి ఏ గుణం ఉంటుందంటే, ఏ క్యారెక్టర్ ఉంటుందంటే మెటర్నల్ నుంచి ఏదైనా ఈ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే అది మనకి మైటోకాండ్రియాలో ఉంటుందనేది ఈ బిట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ.